ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కరివేపాకు పొడి. ఈ కరివేపాకు అనేది మన జుట్టుకి చాలా మంచిది అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్స్ శనగపప్పు అండ్ 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం పల్లీలు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ పల్లీలు తీసుకుంటున్నానండి. ఇందులోకి 1/2 స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. వైట్ వన్న తీసుకోవచ్చు, బ్లాక్ వన్న వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ నువ్వులు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేస్తే మాడిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి 10 to 12 ఎండుమిర్చి తీసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంగువ కూడా వేసుకొని ఇంగువ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని లాస్ట్లో 2 బౌల్స్ ఆఫ్ కరివేపాకుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇది కడిగేసి ఆరబెట్టిన కరివేపాకుని వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇందులోకి మనం లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఇవన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మనం వేయించుకున్నవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం సాల్ట్, కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొడికి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా వేసుకుంటే మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 months వస్తుంది. బయట పెట్టుకుంటే ఈజీగా 1 month అనేది స్టోర్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.